వాళ్ళకి లక్షల్లో పేమెంట్ ఇస్తారు. బలివారమ్మా, ఆ లక్షలే కాకుండా వీళ్ళు దాన్ని అమ్మేస్తారు. అలా హిందువుల అమ్మాయిలు వాళ్ళ గర్భాల్లో నుంచి ఓ శివాజీనో, ఓ సంభాజీనో, ఒక రాణా ప్రతాప్నో కనవలసిన తల్లులుగా మారవలసిన వాళ్ళు ఎక్కడో రోజు 20, 30, 40 మంది చేత అనుభవింపబడే వేశ్యలుగా మారిపోతారు. ఎందువల్ల? వాళ్ళకి అమ్మ గుర్తు లేకపోవడం వలన, వాళ్ళకి నాన్న గుర్తు లేకపోవడం వలన, వాళ్ళకి ధర్మం అంటే గుర్తు లేకపోవడం వలన, ధర్మం అంటే ఏంటో తెలియకపోవడం వలన. నీదే తల్లివి కదా, నువ్వు నేర్పలేదు కదా. మధ్యాహ్నం చెప్పింది మీతోనా వాళ్ళతోనా? ఒక అమ్మాయి, ఒకే కూతురు, వాళ్ళ నాన్న బాగా పెంచాడు, వాళ్ళకి చెప్పారు, మనకు. ఇంకో బస్సులో చెప్పానేమో. ఒకే అమ్మాయి గారంగా చూసుకుంటే, ఇది ఘోరంగా 8వ తరగతిలోనే ఫైర్ ఎక్కువై ఎఫ్ఐఆర్ చేసి, తర్వాత ఇంటర్ వచ్చేసరి సెంటర్లోకి వచ్చింది. వాళ్ళ నాన్నకి మండి ఆ హంటర్ని పెట్టి ఆయన ఏం చేశాడు? ఏమన్నా అర్థమైందా? వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాక ఇది చేసిన పనికి వీళ్ళ నాన్న కూడా సూసైడ్ చేసి చచ్చిపోయాడు. వద్దులే చెప్పగానే ఎందుకు, అది పేర్లు అవసరం ఎందుకు? ఇప్పుడు దురదృష్టకర విషయం ఏంటంటే, దీనివల్ల 2 మగవాళ్ళు చచ్చిపోయారు. ఇంటర్వ్యూ చేస్తే అవును మా అమ్మ నాన్న వేడి ఇలా మాట్లాడి మనం మాట్లాడలేం అంటే, నాన్న విలువ అమ్మ విలువ తెలియకుండా పెరిగిన వాళ్ళు అసలు దేశానికి ఎలా ఉపయోగపడతారు చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కసారి రామాయణంలోకి వెళ్తే, రాముడు వాళ్ళ నాన్న మాట విని అడవికి వెళ్ళాడుగా. వెళ్ళకుండా ఉండడానికి చాలా ఐడియాలు ఇచ్చారు తెలుసా వేరే వాళ్ళు. ఎవరెవరు? లక్ష్మణుడు ఇచ్చాడు. అన్నయ్య, మొలలో కత్తి ఫ్యాషన్ గా పెట్టుకున్నావు అనుకుంటున్నావా? వేసేస్తా. ఎవరిని? దశరథుణ్ణి. ఇంకా చాలా చాలా మాటలు అయిపోయినాయి. రాముడు మాత్రం నవ్వాడు. కాలం అనేది ఒకటి ఉంది, మనం గౌరవించాలి, తండ్రిని మనం గౌరవించాలి, అలా మాట్లాడకూడదు. ఇలా మీరు అదే రామాయణంలో చిన్న పిల్లవాడు, అబ్బాయి పేరేంటి? శ్రవణ కుమారుడు. కళ్ళు లేని తల్లిదండ్రుల్ని, గట్టి పుచ్చుకో పడతాం, కళ్ళు లేని తల్లిదండ్రుల్ని సేవించాడా లేదా? 2 పాండురంగ మహత్యం చూసాంగా. అమ్మాని అరచిన ఆలకింపవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మ నాన్న చివరికి కృష్ణ భగవానుడు వస్తే, నేను మా నాన్నగారి పాదాలు ఒత్తుతున్నాను, నువ్వు కాసేపు వెయిట్ చేయి అన్నాడు భగవంతుడిని. అయ్యో కాలు కాలిపోతున్నాయ్యా అన్నాడు. అంటే అక్కడ ఇటుక ఇసిరి దాని మీద నుంచోమన్నాడు. ఇటకన ఏమంటారు మరాఠీలో? విట్టు మీద నుంచున్నాడు కాబట్టి ఆయన పేరు విఠల. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టి నీకు అమ్మ గుర్తొస్తే, నాన్న గుర్తొస్తే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? రాముడిని పెళ్లి చేసుకోమంటే ఆయన ఏం చెప్పాడు? ఏమంటే క్షత్రియుని, నేను క్షత్రియుణ్ణి, విల్లు ఇక్కడ ఎవడో ఎక్కుపెట్టేవాడు లేడా అన్నారు. మరి పౌరుషం కలిగిన రఘువంశంలో పుట్టినవాడిని, నేను రఘువంశంలో పుట్టినవాడిని, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను నేను అని రాముడు, నేను విల్లు ఎక్కుపెట్టింది పెళ్లి కోసం కాదు, క్షాత్రం ఉంది అందుకని విల్లు ఎక్కుపెట్టాను. ఒరే సరిగా వెళ్ళరా, డ్రైవ్ ప్రాపర్లీ. సో అలాగే పార్వతీదేవి, శివుడు మారువేషంలో వచ్చి వృద్ధుడిలాగా శివుడినే నిందిస్తాడు. ఎందుకు ఇతను చర్మం కట్టుకుంటాడు, శ్మశానాల్లో తిరుగుతాడు, ఓ ఇల్లా పాడా, ఎవరో శివుడే, ఎవరిని? శివుడినే. ఏదేదో మాట్లాడాడు. మాట్లాడితే ఆవిడ
ఏమండి ఆయన ఎద్దు మీద వెళ్తాడని అంటున్నారు, కానీ ఏనుగు మీద వచ్చేవాడు కూడా ఆయనకే నమస్కారం పెడతాడు కదా. ఉంటానండి అని వెళ్ళిపోతుంది ఆవిడ. వెళ్ళిపోతుంటే చేయి పట్టుకున్నాడు వెనకాల నుంచి. ఎవరు? శివుడు. మళ్ళీ మామూలు వేషాలు, మామూలుగా శివుడిలాగే. ఆవిడ వెంటనే సిగ్గుపడింది. అయితే మరి నన్ను వివాహం చేసుకుంటావా అంటే మా నాన్నగారితో మాట్లాడినాను. అదేంటి, ఇప్పుడు శివుడిని ప్రేమించింది, శివుడు వచ్చాడు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలేమో, మరి అది పద్ధతి. అక్కడ రాముడు నారాయణుడు, ఇక్కడ పార్వతి దుర్గాదేవి, అన్నా చెల్లెళ్ళు. పరువు తీయలేదు కదండి. మా నాన్నగారిని అడగండి, మా నాన్నగారిని అడగండి. ఇది కదా పద్ధతి. నువ్వు నేర్పావా? ఎప్పుడు ఇంట్లో కూర్చోబెట్టావా నీ పిల్లల్ని? రామాయణం చెప్పావా? కాబట్టి మన పిల్లలు పాడైపోతే ఆ దోషం ఎవరిది? ఎవరి దోషం? రిజల్ట్ ఎవరికి వచ్చింది? నీకే కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, నువ్వు ఒరే బాబు ఆపరా, ఓ 24 గంటలు చుప్ చుప్ ఊరికే లోడ్లాడా. దేనికి వచ్చాం మేము? దేనికి వచ్చాం? మీది విన్నానుగా ఇలా పే చేసేది. ఇది కాదు అమ్మా, ఉమ్మగారు మీరు ఇంకా తక్కువ చెప్పారు. మమ్మీ గార్బేజ్ అంకుల్ వచ్చాడు. తెలీదా మీకు? తెలుసా మీకు? చెత్త అంకులు, చెత్త అంకులు. ఏసీ అంటే తగ్గించు, డౌన్. అదవుతుందా? కాబట్టి మనం పిల్లలకి నేర్పించకపోతే వాళ్ళకి ఎవరో ఒకరు ఏదో నేర్పిస్తారు. మొన్న ఒక తల్లి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. వాడిని చదువుకోమని పొలాలు అవి అమ్మి వాడిని చదువుకోమని పంపిస్తే అక్కడ ఈ గొర్రెనాసన్స్ వాడిని మతం మార్చేశారు. మార్చేస్తే వాడు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవట్లే. మతం మారితేనే వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తాడంట. అంత లుచ్చా బైబిల్ అది. ఫేమస్ అయింది అది. ఈయన నాశనం అయిపోయి ఇంట్లో వాళ్ళని కూడా నాశనం చేస్తారు. కాబట్టి మనం ఉదాహరణకి భోజనం అయిన తర్వాత ఎవరైనా వచ్చి భోజనాన్ని పిలిస్తే ఏమంటాం? ఇప్పుడే భోజనం చేశాను, థ్యాంక్స్ అని అంటాం. మన చేతుల్లో భగవద్గీత రామాయణం లేకపోతే వాడు వచ్చేదోడు పెడతాడు. ఇప్పుడు నన్ను మీరందరూ బస్సు దిగేటప్పుడు దిగిపోయాక మళ్ళీ వచ్చాక గురూజీ కాఫీ తాగుతారా, గురూజీ కాఫీ తెమ్మంటారా అని పాపం ప్రేమతో అడిగారు కదా. కానీ నేనేం చెప్పాను? అమ్మ నాకు నిషేధం అమ్మ అని చెప్పాను. ఇప్పుడు నేను తాగిస్తే నన్నేమి మీరేం అనరుగా. నిషేధం అని ఎవరు చెప్పారు? నేనేగా చెప్పాను. అంటే ఎవరికి ఉండాలి? నీకు ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కదా. ఎవరన్నా కొడతారా ఏంటి? కాఫీ తాగెత్తాను. మొన్న కూడా వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు నాతో వచ్చేవాళ్ళు అక్కడ ఆగి కాఫీలు తాగారు. మీరు అన్నారు, ఇలా అన్నారు, మీరు తాగండి నేను దిగుతా. స్వామి ఏమన్నా తీసుకోండి అని. ఏమీ తీసుకోండి సార్, నా దగ్గర వాటర్ ఉంది అని చూపించాను అంతే. కానీ మనకు ఉండాలండి. మనకి ఉండేలా మనం కూర్చోబెట్టాలి పిల్లల్ని. నువ్వు బాగా పెంచాను అనుకుని బాగా చదివిస్తున్నావు. మధ్యాహ్నం ఎవరో ఒక ఆయన కలిశారు మన ఈ బస్సుల్లో వాళ్ళే. ఒక ఆయన, గురుజీ నాకు ఒక్కడే కొడుకు, వాడు డాక్టర్ చదివాడు, ఇప్పటికీ రామాయణం కూడా చదువుతాడు. అది మంచి పెంపకం, అది మంచి పెంపకం. ఎలా తయారయ్యారు? ఏయ్ వాట్ ఇస్ దిస్ మమ్మీ, వాట్ యు ఆర్ టాకింగ్ ఆల్ దిస్, దిస్ ఇస్ 2025 నో అంటాడు. 2025 అయితే తింటావా ఏంటి? ఇప్పుడు చేత్తో కడుక్కుంటా కాదు కదా. కాబట్టి కాలం ముందుకెళ్లే కొద్దీ మన ఆలోచన ముందుకెళ్ళాలి. అందుకే మా పెద్ద స్వామి వారు చెప్పారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్. అమ్మ వినపడుతుందా? సింపుల్ లివింగ్. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? సింప్లీ లివింగ్ నో థింకింగ్. అర్థమైందా?
కాబట్టి నేనేమంటా అంటే పిల్లలంతా చెడ్డోళ్ళు అనుకోకండి. పిల్లలతో మీరు మాట్లాడకపోతే, పిల్లలు మీరు కూర్చోబెట్టకపోతే, ఓ ప్రేమపూర్వకంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకపోతే ఎవరో ఒకళ్ళు అవుతారు. ఓ ఆడపిల్ల ఉందండి, వాళ్ళ అమ్మ ఎప్పుడు విసుక్కుందనుకోండి, దీన్ని ఎవడో చూసి అంటాడు, దానికి అసలు ఇంకా ప్రపంచం మర్చిపోద్ది. తర్వాత అమ్మేస్తాడో లేకపోతే దాన్ని సూట్ కేసులో పాలసీ చేస్తాడో అది తర్వాత సంగతి. అది అటువైపు చూడడానికి కారణం ఏంటి? దాని ఎక్స్పెక్టేషన్లో కొంత కూడా ఇంట్లో జరగకపోవడం. కాబట్టి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఎవరితో వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు, ఎవరితో డేటింగు, తర్వాత మీటింగు, ఇవేం చూడలేదు అనుకోండి, సడన్గా అవునా అవునా ఓ అలా జరిగిందా, అవునా అరే నిన్న సాయంత్రం కూడా కనబడిందండి అంటారు. ఎందుకంటే ఇది నేను ఎక్కడో పల్లెలో ఉంటే ఒక అతను వచ్చి వాడు ఉద్వేగంతో మాట్లాడుతూ, మీరు నాకు హెల్ప్ చేయాలి, ఎప్పుడో విషయం నేను చెప్పేది 25 ఏళ్ళ క్రితం. ఎప్పుడు ఏ అన్న ఏంటంటే వాళ్ళ ఇంటి ఎదురుగా స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఓ కేరళ టీచర్ ఉన్నాడు, ఆ ఇంటి ఎదురు ఆ స్కూల్ ఎదురుగా ఒక ఇల్లు, ఆ ఇంట్లో పురోహితుడు కూతురు, వీడు దాన్ని ఎత్తిపోయాడు. ఏం చేయాలి? అలా అలా సంకరం అయిపోయి ఏమిటికండి జీవితాలు, ఇందుకోసమా పిల్లలకి అనేది, దీనికోసమా? మళ్ళీ ఇది మతం మారిపోద్ది. మతం మారి అమ్మా ఆ కుంకుమ అది తీసేవే, అది మా ప్రభువుకి నచ్చదు అంటది. గుడ్డొచ్చి కాబట్టి మీరు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళాక రామాయణాన్ని మీరు 1 సంవత్సరంలో పూర్తి చేయండి. మాకు ఆల్రెడీ తెలిసిందే అనకండి, మాకు ఆల్రెడీ విన్నదే కదా అనకండి, రోజు తిన్నదే తింటున్నాం కదా. కాబట్టి రామాయణం 1 సంవత్సరం పాటు నిష్టగా, మీ శ్లోకాలు అవి అక్కర్లేదండి, వచనం అంతా మనసు పెట్టి రోజుకో పేజీ లేదా 2 పేజీలు 3 పేజీలు అలా మనసు పెట్టి చదవండి. 1 గంట 1 అరగంట మీ హృదయంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. మనమేమో రామాయణం చెప్పం, భగవద్గీత చెప్పం, ఆ వాల్యూస్ చెప్పం. ఏమండి త్యాగరాజ వారు తెలుగు తక్కువ, ఆయన 24,000 సంకీర్తనలండి, ఎంత గొప్పగా వర్ణించారండి. వారి ముందు మనం ఎందుకు పనికొస్తాం చెప్పండి? దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా, ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా. కాబట్టి మనం అటువంటి మహాత్ములు పుట్టిన, ఇందాక ఆవిడ చెప్పారే పద్మాంజలి గారు, ఎందుకండి భగవంతుడు అన్ని అవతారాలు మన దేశంలోనే తీసుకున్నాడు? సమాధానం ఏంటి? ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే భారతదేశం పూజా మందిరం. కాబట్టి పూజా మందిరంలో భగవంతుడు అవతారాలు స్వీకరించాడు. అందుకని ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఈ నేల మామూలు నేల కాదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఈ ధర్మాన్ని మనం వచ్చే తరానికి అందించాలి. ఎందుకండి భగత్ సింగ్ చనిపోయింది? ఎందుకండి అల్లూరి చనిపోయింది? ఎందుకండి కందుకూరి గారు, టంగుటూరి వారు ఇంతమంది జీవితాలని పణంగా పెట్టింది దేనికి చెప్పండి? అమ్మా చాలా చెయ్యాలమ్మా, చాలా చెయ్యాలి. అవేకనింగ్ వచ్చిందండి, అవేకనింగ్ వచ్చిందండి. జనాలు తెలుసుకుంటున్నారు.
చాలదమ్మా, చాలదు. చాలా చేస్తే గానీ నాకు తృప్తి లేదు. మీరు 1000 సమస్యలు చెప్తే నేను 2000 పరిష్కారాలు చెప్పగలను, కానీ నేను ఒక్కడనే చేయలేనుగా. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరంతా మా అమ్మలమ్మ, మీరు మా అమ్మలో, నేను మీ కొడుకుని. ఒక్క కోరిక ఏమిటో చెప్తా. మీరందరూ ఓ సంవత్సరం తర్వాత ఇందులో ఉండే 40 మంది మీ ఏరియాల్లో, ఇందులో 40 మందో 39 మందో ఎంతో కొంతమంది మీ ఏరియాల్లో ఒక్కొక్కరు 100 మందిని గ్యాదర్ చేయగలరా? సంవత్సరం టైం పెట్టుకోండి. 100 మందిని కూర్చోబెట్టాలి ఓ 3 గంటల పాటు. అంటే మీరు సంవత్సరం తర్వాత 10వ తారీఖు అని 1వ తారీఖు మొదలెట్టకూడదు. ఈ సంవత్సరం అంతా దాని మీద ఉండాలి. ఆ 100 మంది వినేవాళ్ళు, చదివేవాళ్ళు అయి ఉండాలి. రామాయణం అంటే మీరు ఒకరోజు పిలవగానే 100 మంది రారు. మీరు ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చుని మీ ఆయన్ని లేకపోతే మీ పిల్లల్ని, కోడల్ని కూర్చోబెట్టి ఈ శనివారం మనం సత్సంగం మొదలు పెడుతున్నాం. మేము యాత్రకి వెళ్ళొచ్చాము, లంకా యాత్ర. అక్కడ ఒక ఆయన చెప్పారు, శ్రీలంక యాత్ర నుంచి వచ్చాక రామాయణం పూర్తి చేయాలి 1 ఇయర్లో, అది నియమం. కూర్చోండి అని కూర్చోబెట్టండి. రామాయణం తీసుకురండి, రామాయణానికి ఒక అగరబత్తి తిప్పండి, అక్కడికి వచ్చండి. రైట్ సార్, మీరు ఒక 2 పేరాలు, ఆవిడ 2 పేరాలు, కొడుకో 2 పేరాలు, లేదా ఒక పేర, కోడలో పేర. అబ్బే డాడీ నో ఐ కాంట్ రీడ్ తెలుగు. అప్పుడు ఇంగ్లీష్ ఇవ్వు, మాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఇంట్లో ప్రతివాడు సంవత్సరం పాటు రామాయణం చదవాలి. పేజీలు కొద్ది చదువుతాడా, పేరాల కొద్ది చదువుతాడా. ఇలా మీరు ఇంట్లో ఓ 2 నెలలు చేయండి, అంటే 8 వారాలు. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు 4 3 ఉంటారు, కలిసి గుళ్ళో కూర్చుని చదవండి. మీరేం మైకులు పట్టుకోక్కర్లా, ఇదే చదువు గుళ్ళో కూర్చోండి. ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 8 వరకు. ఏం పేరు మీ పేరు? పాండురంగయ్య గారు. మీకు ఇంటికి దగ్గర ఏ గుడి ఉంది? శివాలయం. వెంకటేశ్వర గుడిలో రామాయణం చదువుకుంటున్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఆయన పాటి ఆయన చదువుకుంటున్నాడు, వాళ్ళు ఆవిడ చదువుకుంటారు, అలా పిల్లలు చదువుకుంటున్నారు. ఎవరో ఈవిడ వచ్చింది, ఏంటండి అన్నారు. రామాయణం అండి, కూర్చోండి. ఆవిడ కూర్చుంది. అప్పుడు ఏమైందండి? మీ 4 కాస్త 6 అయ్యారుగా. వచ్చేవారం మళ్ళీ రండి, 10 మంది అవుతారు. రామాయణం కూర్చుని చదవడం ఒకటే పని. అందరూ ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు భజన చేయండి. ఓ 30 నిమిషాలు చదవండి. 45 నిమిషాలు 15 నిమిషాలు డిస్కస్ చేయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, రామాయణంలో 25 పేర్లు నేను చెప్పగలను చేతండి. సరే నేనే మెట్టు దిగుతా, 20 పేర్లు చెప్పగలను చేతండి. ఏంట్రా ఇక్కడ లేచారు? ఒక్క చెయ్యి. ఆహా, ఒక్క మగాడు. అమ్మ చెప్పకూడదు, చెయ్యెత్తాలి. నోరెప్పకూడదు, చెయ్యెత్తాలి. నోరెప్పకూడదు. ఎవడైనా అడిగినప్పుడు అది నాన్ సెన్స్ కదా. నిన్ను అడిగితే నేను చెప్పాలి. నోరెప్పకూడదు, చెయ్యెత్తాలి. మిగిలిన వాళ్ళంతా తప్పు కదా. ఎవరండి చెప్పేవాళ్ళు? చేయెత్తండి. 20 పేర్లు చెప్పగలను. ముందు ఆడవాళ్ళు, తల్లులు. అమ్మ చెప్పండి, 20 పేర్లు కౌంట్ చేయండి. కౌంట్ చేస్తున్నారా? కొంచెం గట్టిగా. ఇంకా 10 అయినాయి అంట. మిగిలిన చెప్పకూడదు, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. ఇలా అరిస్తే కొంచెం సిగ్గు వస్తుందని అంతే, అంతమించి ఏం లేదు. చేయండి, మీరు ఒక్కళ్ళే చెప్పాలి. టీం వర్క్ చేయకూడదు, నాన్ సెన్స్. ఏదో బొమ్మరిల్లులో డాడీ లాగా చేయకండి.
ఆ 20 కంటే ఎక్కువ ఉంటాయి. మీ పేరమ్మా? గట్టిగా. మనకేంటంటే ఎప్పుడైనా పాడేటప్పుడు కూడా మనకు రోగం ఉంది. వాడు పాడుతుంటే వాడితో పాడటం. అదే నువ్వే పాడు. పాడేవాడితో నువ్వు పాడటం అంటే పాడు చేయడమేగా. నీకు వస్తే నువ్వే పాడు. పాడేవాళ్ళతో పాడు చేయొద్దు. సో 20 పేర్లు మనం చెప్పగలిగామంటే మనం బాగున్నాం. మొన్న ఆ ట్రిప్ వాళ్ళతో వచ్చినప్పుడు అందులో పిల్లోడు ఆడ 5వ తరగతి వాడికి ఒక టాస్క్ ఇచ్చాను. 1 ఇయర్ టైము. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి ఫిబ్రవరి నెల 3వ తారీఖు కల్లా నువ్వు రామాయణం నుంచి 300 పేర్లు చెప్పాలి అన్నాడు. అలాగే 200 క్వశ్చన్లు అడగాలి. నువ్వే ఆన్సర్లు కూడా చెప్పాలి. టాస్క్. ఇప్పుడు రామాయణంలో 10 ప్రశ్నలు అడిగితే ఎవరెవరు ఆన్సర్ చెప్తారో చూద్దాం. 10 ప్రశ్నలు అడగనా? రామాయణం రాసింది ఎవరు? అందరూ చెప్పండి, నాకు అభ్యంతరం. వాల్మీకి అసలు పేరేంటి? వేటగాడు. అదే అది ఆయన వృత్తి. అది వేటగాడు. అది అమ్మా చెప్పనా? వేదవ్యాసుడా? అమ్మ కలపకండి అమ్మా. అమ్మ రామాయణం వేరు, మహాభారతం వేరు. చెప్పండి. రత్నాకరుడు. ఓకేనా? సరే. ఎన్ని వేల శ్లోకాలు? ఎవరు చెప్పారు? ఏం పేరు సార్? గట్టిగా. 24,000 శ్లోకాలు. 2 ప్రశ్నలు అయిపోయినాయి కదా. ఎన్ని కాండలు? అమ్మో రాయేశారు ఎవరో. అమ్మ అసలు టాపిక్ ఏంటి? పర్వాలనే పదం వాళ్ళే. కాండలు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? పేర్లు చెప్పొద్దు, కౌంట్ చేసుకోండి. కావాలితే చెప్తారా? చెప్పాలా? ఒక్కరు కూడా లేరా? అబ్బా ఎవరండి చెప్పింది? ఇందిరా మేడం. మళ్ళీ ఇందిరా హృదయార విందాదిరూఢ నందన కారణ నందరామ ప్రభో ఎందునే చూడని సుందరానందమున్ కందునో కన్నులిం పొందరామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రివై దేహి రామ ప్రభో. ఇందిరా రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద గోవింద గోవింద. సరే ఎక్కడున్నావు? 3వ క్వశ్చన్. కాండలో ఎవరు చెప్పా? తిరుమల కొండలు ఎన్నో, అన్ని కాండలు. ఇప్పుడు పేర్లు చెప్పండి. అందరూ చెప్పండి, ఏం పర్లే. హనుమంతుడు కూడా చెప్పండి. చెప్పారా? సుందరకాండ, అయోధ్యకాండ, బాలకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, ఇంకోటి ఉత్తరకాండ. ఆరే ఇంకోటి మిస్ అయిపోయాం. అయోధ్యకాండ అయిందా? 7 వచ్చినాయా? రైట్, ఓకే. మరి గురుగారు మీరు చెప్పండి. మీరు ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్ చెప్పారా? నానా బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, అరణ్యకాండ. ఉత్తరకాండతో 7 అంతే. అందులో 6, ఉత్తరకాండతో 7. ఓకే సరే. సీతాదేవి మరో 3 పేర్లు ఏంటి?
మా ఎవరో చెప్పింది లక్ష్మి గారా 3 పేర్లు మైథిలి జానకి వైదేహి అని ఎవరు చెప్పారు? పద్మాంజలి గారికి నమస్సుమాంజలి. వెరీ గుడ్. చెప్పాలి. ఎలా తెలుసు మీకు? అది ఎక్కడ వీడియో చూసారా? అయ్యి బలివారు రోజు ఆరతి ఇచ్చినప్పుడు పాడతామమ్మా, అన్ని పాడుతుంటాం. సరే, ఈ క్వశ్చన్లు అయిపోయాక పాడుకుందామా? అమ్మా మీరేమన్నా ప్రశ్న? అయితే 3 అయినాయి కదా, మనం అనుకున్నట్టు ప్రకారం పూర్తి చేద్దాం. దశరథుడు కాకుండా రాముడు వంశంలో ఇంకో 3 పేర్లు ఎవరన్నా చెప్పగలరా? దశరథుడు కాకుండా రాముడు వంశంలో ఇంకో 3 పేర్లు ఏమన్నా చెప్పగలరా? ఆహా, రఘు మహారాజు. ఎవరైనా చెప్పండి, ఏం పర్లేదు. ఏమండి? వెరీ గుడ్. అమ్మా పరీక్షిత్ కలపకండి. దిలీప్ మహారాజ్. అబ్బా అద్భుతం. ఇంకా 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 వాళ్ళ వంశమే. ఇంకా వాళ్ళ వంశమే సూర్యుడు కదమ్మా, సూర్యవంశం. కాదు, మన సింహాచల శాస్త్రి గారు జోకేస్తారు. రాముడు వంశం ఏంటి అని అడిగారు. ఎవడో సూర్యవంశం అన్నాడు. వెంకటేష్ సినిమా కాదు కదా, ఆయన మామూలు అల్లరు కాదు. సరే నానా కాదండి, ఇన్ని చెప్తారు దుర్మార్గం. ఆ గంగని కిందకి తెచ్చిన వాళ్ళ పేరు చెప్పరా? జై భగీరథ మహారాజ్ కి, దిలీప్ మహారాజ్ కి, రఘు మహారాజ్ కి, అజ మహారాజ్ కి, దశరథ మహారాజ్ కి, సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. 4 అయినాయా? మన డ్రైవర్ పేరు దిలీప్. అరే వా, భలే భలే. దిలీప్ లక్ష్మణ్. వా, అదే రామాయణం మరి కదా. చూసారా, లంకలో రామభక్తులు. సరే సరే నాన్న, నెక్స్ట్ 4 అయినాయి కదా. హనుమంతుడు లంకలోకి వచ్చాక ఫస్ట్ ఎవరిని చంపాడు? అబ్బా, యాక్చువల్ లంకిని చంపాడో దెబ్బ కొట్టాడు? దెబ్బ కొట్టాడు. సరే మొత్తానికి ఓకే. రావణాసురుడు పెద్ద కొడుకు ఎవరు? ఫేమస్ నేమ్స్ ఉంటే చెప్పేస్తానా? ఫస్ట్ హనుమంతుల వారు చంపింది కాదండి, దుర్మార్గం కదా. హనుమంతుల వారు చంపింది రావణాసురుడు పెద్ద కొడుకును ఫస్ట్. కాదు, ఇంద్రజిత్తే మేఘనాథుడు. కాదండి, ఫేమస్ కాబట్టి ఇంకొకటి పేరు అందరూ చెప్తే ఎట్లమ్మా మీరు? విన్నా కానీ పేర్లు రావట్లేదు. కాదు సార్. అమ్మా అన్నమయ్యే ఎంత బాగా చెప్తాడో అసలు. అన్నమయ్య మనం అనుభవించాలి ఆనందాన్ని. ఎడకాళ్ళ మధ్యన పెట్టి చంపాడు అంటాడు, 2 కాళ్ళ మధ్య పెట్టి ఇలా చంపాడంట. అన్నమయ్య భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతని పేరు అక్షకుమారుడు. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ పట్టుకుంటాడు. హనుమంతుల వారు పట్టుకుందే రావణాసురుడు వారు పెద్ద కొడుకు. ఆ గొడవలో చంపేస్తాడు. ఫస్ట్ వాడిని వేస్తారు. సరే అమ్మ, అక్షకుమారుడు అయిపోయిందా? రావణాసురుడికి హితబోధ చేసిన వాళ్ళు ఎవరెవరు? ఇంకా ఇంకా అబ్బా ఎవరండి చెప్పింది? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇంకా 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 నెక్స్ట్ నెక్స్ట్ యముడు బ్రదర్. ఇటువైపు చెప్పండి, ఇంట్లో వాళ్ళు. సరే బయట వాళ్ళు కూడా చెప్పండి. హనుమంతుడు. ఇంకా ఇంకా నిద్ర దొబ్బుద్దని ఆయన బాధ. ఎందుకైతే అని చెప్పాడో లేదా? అది ఎవరండి? అంగదు. లవ్ యూ సార్. కృష్ణ గారు, మీరు ఓసారి ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి యానిమేషన్ రామాయణాన్ని కొట్టాను. జపాన్ వాళ్ళు 95లో ఎప్పుడో తీశారు. అద్భుతం. నేను ఎన్నిసార్లు చూశానంటే
అసలు ఎంత అడిక్ట్ అయిపోయానంటే నెక్స్ట్ డేలకి ఎందుకు చెప్పేస్తాను, అంత బాగుంటది అది. ఇప్పుడు మన డిస్నీ హాట్ స్టార్ లో సంకట మోచన్ హనుమాన్ అని వస్తుంది, సేమ్ యానిమేషన్. అది తెలీదు, ఇంగ్లీష్ లో అది నేను చాలా సార్లు చూశాను, మరి తెలుగులో వచ్చిందో లేదు తెలియదు, కానీ అద్భుతమైనటువంటి యానిమేషన్, చాలా చాలా బాగా తీశారు వాళ్ళు. అందులో అంగదుడు వస్తాడు రావణాసుడి దగ్గరకు వచ్చి, ఐఎమ్ అంగద్ సన్ ఆఫ్ వాలి, నెఫ్యూ ఆఫ్ సుగ్రీవ్, ద మెసెంజర్ ఆఫ్ రామ్ అంటాడు. కాదు హనుమంతుడు. సరే ఇలా చెబితే రావణాసుడు బలుపు కదండి, ఇలా గోళ్ళు ఇలా గీక్కుంటూ కిల్ హిమ్ అంటాడు. అంటే వాళ్ళు ఏమో అవన్నీ ఇసిరేస్తారు. ఈయన అక్కడ ఒక రాడ్ పట్టుకుని, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఐ విల్ సీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటాడు. మీరు కాల్ చెక్ చేసుకోండి, ఇదే డైలాగ్, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఐ విల్ సీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే అంత బాగా చూశాను, అంత బాగా అదే నచ్చింది అనుకోండి. సరే, మరి ఆ రామాయణంలో అందరికంటే వయసులో పెద్దవాడు ఎవరు? జాంబవంతుడు. ఓకే, ఈ జాంబవంతుడు రామాయణంలో కాకుండా ఇంకే అవతారాల్లో ఉన్నాడు. ఆహా, మాంగారు అయ్యాడు, వండర్ఫుల్, వెరీ గుడ్. ఇంకా మీరు వివరాలు ఒక్కలే మాకు చెప్పేశారు. ఇంకా ఇంకోటి కూడా ఉంది చెప్పాలి, ఇంకోటి కూడా ఉంది. తెలీదు కదా. వామన అవతారం ఎత్తినప్పుడు స్వామివారి పాదం చుట్టూ తిరుగుతూ తప్పెట్టి కొట్టాడంట ఆయన. చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. చెప్పారా? ఆధార్ కార్డు అడిగినోడు ఎవడు లేడు, భూమి కంటే ముందు మూడు రోజులు ముందు పుట్టాడు అని. సరే, సీనియర్ మోస్ట్ కదా, రైట్. ఇప్పుడు హనుమంతుడు తెచ్చిన పర్వతం పేరు రైట్, సంజీవుని. ఈ సంజీవుని పర్వతం తెచ్చేటప్పుడు ఒక మొక్క పడిపోయింది అంటారు. ఎక్కడ? కొండగట్టు, తిరుపతి దగ్గర. కొండగట్టుకి నేను వెళ్ళలేదు. అదే అర్ధగిరి, నేను చెప్పింది అదే. మా కొండగట్టు స్టోరీ అదే ఉంది, ఒక మొక్క పడి. నేను వెళ్ళలేదు, నేను విన్నది అర్ధగిరి. మేబీ అది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. అది మెడికేటెడ్ వాటర్ అని ఆల్రెడీ ప్రూవ్. ఏది? అర్ధగిరి కొండలో నీళ్లు మెడికేటెడ్. అపోలో వాళ్ళు ఆ పల్లెటూరులో హాస్పిటల్ పెట్టారు. ఇంకా చిత్రం, ఉపాసన వాళ్ళ తాతగారు సొంతూరు ప్రతాపరెడ్డి గారు, ఇటువైపు ప్రతాపరెడ్డి గారు. సో ఇది మొత్తాన్ని విషయం ఏంటంటే, హనుమ కొండ తీసుకురావడం, దాని భాగం అక్కడ పడ్డం. రామాయణ సంబంధం లేనటువంటి గ్రామం లేదు. మీరు గమనించండి, ప్రతి చోట రామ సంబంధం, గ్రామాన రామ సంబంధం. అటువంటి రాముడు పెరిగిన నేలలో రాముడు పేరే పెట్టుకుని రాముడిని అవమానించేటువంటి దరిద్రుల్ని తయారు చేసేది ఎవరు? అంటే విలువలు నేర్పించకపోతే అదే జరుగుతుంది. కాబట్టి మీరు కూర్చోబెట్టి రామాయణంలో ఆ ఆధ్యాత్మికతని, ఆనందాన్ని వాళ్ళకి అందజేయండి. ఎన్నైనా ప్రశ్నలు? 6 పోనీ 6 7 పర్లేదు, ఒకటి ఎక్కువైతే. రాముడి యొక్క తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు లైన్లో చెప్పేయండి. ఊర్మిళ, లక్ష్మణుడు, తర్వాత భరతుడి భార్య శృతకీర్తి. ఎవరి భార్య? శత్రుఘ్నుడి భార్య. భరతుడు